ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఒక ప్రాణమిత్రుడిగా మన భారతదేశం నేపాల్ కు వెంటనే అండగా నిలిచింది. ప్రకృతి పగబడితే ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు మన పక్క దేశం నేపాల్ లో జరుగుతున్న ఘోరం చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ఊళ్ళకు ఊళ్ళు నీళ్లలో మునిగిపోయాయి. వంతెనలు పేకమేడల్లా కొట్టుకుపోయాయి. హిమాలయాల్లో కురిసిన భారీ వర్షాలకు నేపాల్ లో భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఆ వరద ఉధృతికి రోడ్లు, ఇల్లు అన్ని కొట్టుకుపోయాయి. ఈ విలయంలో ఇప్పటి వరకే 150 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 750 మందికి పైగా ఆచూకీ లేదు. ఇందులో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ గల్లంతైన వారిలో 133 మంది మన భారతీయులు కూడా ఉన్నారు. ప్రాణాలతో బయటపడ్డ వాళ్ళు కట్టుబట్టలతో, కన్నీళ్లతో తమ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోవడంతో అక్కడ ఆర్మీ, రెస్క్యూ టీమ్స్ కి సహాయక చర్యలు చేయడం కూడా పెద్ద సవాలుగా మారింది. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ఒక ప్రాణమిత్రుడిగా మన భారతదేశం నేపాల్ కు వెంటనే అండగా నిలిచింది. మన ప్రధాని మోదీ గారు వెంటనే నేపాల్ ప్రధానితో మాట్లాడి మన మద్దతు తెలిపారు. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన C-130J, C-17 విమానాల ద్వారా ఇప్పటికే టన్నుల కొద్దీ ఆహారం, మందులు, టెంట్లు లాంటి సహాయక సామాగ్రిని అక్కడికి పంపించారు. అలాగే మన NDRF బృందాలు కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కోసం స్టాండ్ బై లో ఉన్నాయి. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ సంఘటన మరోసారి గుర్తు చేస్తుంది కదా. గల్లంతైన మన భారతీయులతో పాటు అక్కడి వారంతా సురక్షితంగా ప్రాణాలతో దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.